మొదటి భార్య కోరికను కాదనలేకపోయిన ఓ వ్యక్తి తన ప్రతిపాదనకు రెండో భార్య ఒప్పుకోదని భావించాడు. దీంతో ఆమెను చంపేస్తే ఏ బాధ ఉండదని అనుకుని ప్లాన్ చేశాడు. అయితే తన చేతికి మట్టంటకుండా ఎవ్వరికీ అనుమానం రాకుండా పాము కాటుతో ఆమె ప్రాణాలు తీయాలని పథకం వేశాడు. పథకం ప్రకారం వారం రోజుల కిందట ఆమె పైకి పామును వదిలించాడు. కాని ఆమెకు ఏమీ కాలేదు. ఓ వ్యక్తి స్మగ్లింగ్ కేసులో జైలుకు వెళ్లడంతో అతడి భార్య ప్రియుడితో వెళ్లిపోయింది. 2 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకుని బయటకొచ్చిన అతడు మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే ఇంతలో మొదటి భార్య నువ్వంటే నాకిష్టమని, నీతోనే ఉంటానని ప్రేమ వలకబోయడంతో కాదనలేకపోయాడు. ఆమెతోనే కలిసుండాలని నిర్ణయించుకుని రెండో భార్యను పాముతో కాటు వేయించి చంపడానికి ప్లాన్ చేశాడు. పాము కాటు వేసినా ప్రాణాలు పోలేదని విషం ఇంజెక్షన్ ఇచ్చి పరారయ్యాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అచ్చం సినిమాను తలపిస్తోన్న ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మాలియా ఖేడి గ్రామానికి చెందిన మోజిమ్ అజ్మేరీ అనే వ్యక్తి స్మగ్లింగ్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు. అయితే అతడి భార్య షాను బి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. 2 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బయటకొచ్చిన మోజిమ్ 2015లో హలీమా బి అనే యువతిని వివాహం చేసుకుని హాయిగా కాపురం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా మోజిమ్ జైలు నుంచి విడుదలై వచ్చి మరో మహిళను పెళ్లాడిన విషయం ఇటీవలే మొదటి భార్య షానుకి తెలిసింది. దీంతో తిరిగి వచ్చేస్తానని, నీతోనే ఉంటానని పట్టుబట్టింది. మొదటి భార్య తనను కాదని ప్రియుడితో వెళ్లిపోయినా మోజిమ్కు మాత్రం ఆమె అంటే మోజు తీరలేదు. ఆమెతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీనికి రెండో భార్య ఒప్పుకోదని భావించి ఆమె అడ్డు తొలగించుకోవడానికి కుట్ర పన్నాడు. ప్లాన్లో భాగంగా డిసెంబర్ 8 రాత్రి స్నేక్ క్యాచర్ అయిన తన స్నేహితుడు రమేష్ మీనాతో కలిసి ఓ విషపూరిత పామును మోజిమ్ ఇంటికి తీసుకువెళ్లి హలీమాకు కాటు వేయించాడు. కాటుకు గురైన ఆమె స్పృహ కోల్పోయి కొద్దిసేపటి తర్వాత మేల్కొంది. దీంతో ఆమెను ఎలాగైనా చంపాలని నిశ్చయించుకున్న మోజిమ్ ఈసారి తన తల్లి సోదరుడు కాలా సాయం తీసుకున్నాడు. శుక్రవారం ఉదయం హలీమాను మళ్లీ పట్టుకుని రమేష్తో ఆమె పైకి పామును వదిలించారు. అయినా ఆమెకు ఏమీ కాకపోవడంతో విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన హలీమా తండ్రి అక్కడకు చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన కుమార్తెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు మోజిమ్, అతని సోదరుడు కాలా, తల్లి, స్నేహితుడు రమేష్ మీనాలను అరెస్ట్ చేశారు.